జనని ప్రేక్షకులకు స్వాగతం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ వస్తున్న రైతన్నలందరికీ ధన్యవాదాలు. ఒకసారి మొక్క నాటుకుంటే చాలు, ఇంకా ఒక 20 ఏళ్ల వరకు తిరిగి చూడక్కర్లేదు, అదే దిగుబడి వస్తుంది అని అనుకుంటారు సీతాఫలం పండించే రైతన్నలు. సరైన పోషకాలు సరైన సమయంలో అందించి పండించే నేల యొక్క ఆరోగ్యాన్ని కూడా భద్రంగా చూసుకున్నప్పుడు తప్పనిసరిగా దిగుబడులు అయితే వస్తాయి. కానీ అదే పండుతుంది లేని భూమి ఆరోగ్యాన్ని, మొక్క ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ముప్పు మాత్రం తప్పదు. ఈ క్రమంలో దీర్ఘకాలిక పంటల్లో చెప్పుకోదగ్గ పంట అయిన సీతాఫలం తోటల్లో కోత కోసిన అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి, వాడాల్సిన మందులేంటి ఇప్పుడు చూద్దాం. సీతాఫలం తోటల్లో కాపు కోసిన తర్వాత పాటించాల్సిన యాజమాన్య చర్యలేంటి? సీతాఫలం తోటలో కాపు కోసిన తర్వాత భూసారాన్ని పెంపొందించుకోవడం ఎలా? సీతాఫలం తోటలో కోత అనంతరం ఏ పోషకాలు ఎంత మోతాదులో అవసరం? అటు సూక్ష్మ పోషకాలు ఇటు స్థూల పోషకాలు రెండు సమాన స్థాయిలో అందించే మందులేవి? ఈ అంశాలను సూక్ష్మంగా పరిశీలించినట్లయితే కాపు కోసిన తర్వాత పలు రకాల యాజమాన్య చర్యలుంటాయి. దానిలో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎండు కొమ్మలని, ముదురు ఆకులని వీటన్నిటిని తొలగించుకోవడం. ఎందుకంటే ఒక కాపు తర్వాత చెట్టును మళ్లీ మనం పునరుద్ధరించుకోవడం అనివార్యం. అప్పుడు మళ్లీ చెట్టు బలాన్ని పెంచుకొని ఇంకొక కాపుకు సిద్ధపడుతుంది. బలమైన గాలులు వీచినప్పుడు పెద్ద కొమ్మలు, ముదురు కొమ్మలు అవి సులభంగా విరిగిపోయి మొక్క కింద పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగాని ఈ ముదురు కొమ్మల్ని, పెద్ద బరువాటి కొమ్మల్ని తొలగించుకోవడం మంచిది. కాపు అనంతరం రెండో కాపు కోసం కొత్త చిగురు రావడం కూడా, మొక్క అభివృద్ధి చెందడం కూడా చాలా చాలా అవసరం. కొత్త చిగుర్లు వచ్చేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలి, తగు మందులు కూడా వాడుకోవాలి. సీతాఫలం తోటలో కోత అనంతరం భూమిలో ఉన్న పోషకాల సమతుల్యత దెబ్బతింటుంది. సీతాఫలం అనేది దీర్ఘకాలికంగా దిగుబడి ఇచ్చే పంట. కాబట్టి మొదటి కాపు తర్వాత భూమి బలహీనమైపోయి పోషకాలతో పాటు ఖనిజాలు కూడా లోపిస్తాయి. దీర్ఘకాలికంగా దిగుబడినిచ్చే సీతాఫలం పంటల్లో పోషకాల సమతుల్యతను మెరుగుపరిచి అవసరమైన ఖనిజాలను, పోషకాలను కూడా సమపాళ్లలో అందించేది ధరణి శుద్ధి. ఇందులో ఉన్న ఖనిజాలు మిశ్రమం రైతులకు భూముల్లో ఎంతగానో మేలు చేసి రెండవ కాపు కూడా అతి తక్కువ ధరలకే అధిక దిగుబడి వచ్చేలా చేస్తుంది. సీతాఫలం తోటలో కోత అనంతరం మొక్కలకి సూక్ష్మ మరియు స్థూల పోషకాలు అందించడం కూడా చాలా కీలకం. మొదటి కాపు కోసిన తర్వాత బలహీనమైపోయిన మొక్కలకి సూక్ష్మ మరియు స్థూల పోషకాలను అందించినట్లయితే సీతాఫలం తోటలో కొత్త చిగురు, అధిక పూత రావడానికి అవకాశం ఎక్కువ. అదేంటో తెలియదు కానీ సూక్ష్మ పోషకాలు అంటే ఏముందిలే అన్నట్టు చాలా సులభంగా పక్కకు నెట్టేస్తున్నారు రైతన్నలు. సూక్ష్మ పోషకాలే కదా, ఏం చేస్తాయిలే అని సూక్ష్మంగా పక్కకి నెట్టేస్తే ఇంకా ఆ పంట కదంతే. ఏ సూక్ష్మ పోషకాల వల్ల ఎలాంటి లాభాలు, ప్రయోజనాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. జింక్ వల్ల ప్రోటీన్స్ ఉత్పత్తి అవ్వడం, మొక్క ఎదుగుదల చక్కగా ఉండడం జరుగుతుంది. సీతాఫలం తోటల్లో ఇనుపధాతు కిరణజన్య సంయోగక్రియ మెరుగ్గా జరగడానికి, మొక్క పోషకాలు తయారు చేసుకోవడానికి దోహదపడుతుంది. సీతాఫలం తోటల్లో బోరాన్ అందించడం వల్ల పూత అధికంగా వస్తుంది, కొత్త చిగుళ్ళు రావడానికి కూడా దోహదపడుతుంది. సీతాఫలం తోటలో కాపర్ కిరణజన్య సంయోగక్రియ కోసం అధికంగా ఉపయోగపడుతుంది. మొక్కల్లో ఎదుగుదల మందగిస్తుంది అంటే మాంగనీస్ లోపం కూడా ఒక కారణమై ఉండొచ్చు. సీతాఫలం తోటల్లో పొటాషియం వల్ల మొక్కల్లో పెరుగుదల, అభివృద్ధి చెందుతుంది. ఇంకా కాయ పరిమాణం కూడా మెరుగుపడుతుంది. ఫాస్ఫరస్ వల్ల అయితే సీతాఫలం తోటల్లో కాండం అభివృద్ధి చెంది మొక్కలకి బలం చేకూరుతుంది. ప్రోటీన్స్ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తూ, కిరణజన్య సంయోగక్రియను మెరుగుపరుస్తూ, పూత అధికంగా వచ్చేలా చూస్తూ, కొత్త చిగురు రావడానికి కూడా దోహదపడుతూ, మొక్కల్లో ఎదుగుదలకు దోహదపడుతూ జింక్, కాపర్, ఐరన్, బోరాన్, మాంగనీస్ అన్ని రకాల సూక్ష్మ పోషకాలను సమర్థవంతంగా అందించగలిగేది మహతి ఎకోటెక్ వారి పామ్ గోల్డ్. మొక్కల పెరుగుదల, అభివృద్ధి చెందేలా, కాయ పరిమాణం కూడా మెరుగుపడేలా, కాండం అభివృద్ధి చెంది మొక్కకు బలం చేకూర్చేలా స్థూల పోషకాలను కూడా అందించగలిగేది పామ్ గోల్డ్. సీతాఫలం తోటలో కాపు అందిన తర్వాత పంటని పునరుద్ధరించుకోవడానికి పలు రకాల సూక్ష్మ పోషకాలను, స్థూల పోషకాలను అందించడంలో తలమానకమవుతుంది పామ్ గోల్డ్. చూశారు కదండి, మొదటి కాపు తర్వాత సీతాఫలం తోటల్ని పునరుద్ధరించుకోవాలి, పునర్నిర్మాణం చేసుకోవాలి, రెండవ కాపు కోసం సిద్ధం చేసుకోవాలి అంటే ధరణి శుద్ధి, పామ్ గోల్డ్ తనదైన పాత్ర పోషిస్తాయి. ఇలానే మీరు మీ పంటల్లో ధరణి శుద్ధి, పామ్ గోల్డ్ వాడాలి అనుకున్నట్లయితే ఆలస్యం చేయకుండా కింద ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి. అంతే, మా అగ్రికల్చర్ కన్సల్టెంట్ గారు మీకు పూర్తి స్థాయిలో వివరించి మీకున్న సందేహాలను క్లారిఫై చేస్తారు. ఇంకా ఇలానే రైతన్నలకు ఎంతో ఉపయోగకరమైన అంశాలతో మేము ముందుకు వస్తూనే ఉంటాం. మీరు చేయవలసిందల్లా వెళ్ళి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్ అప్డేట్స్, నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ధన్యవాదాలు.